హాయ్ ఫ్రెండ్స్, ఇది సంథింగ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఒక లొకేషన్కి వచ్చాను. ఒక లొకేషన్లో సంథింగ్ ఏదో జరుగుతుంది. అక్కడ లొకేషన్ అన్ని డేటా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ మాకు విచిత్రంగా సంథింగ్ ఏదో రూమ్లో అన్ని కనెక్ట్ అయ్యి ఆ నుంచి కవర్ చేసుకొని ఇంకా మిగతా నైట్ టైం తీద్దాంలే అనేసి వెళ్ళాను. వేరే ఒక గోడన్లోకి వెళ్ళాము. సో ఆ గోడన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అడవిద్దున్న అంటారు కదా, ఆ టైప్లో ఉన్నింది. అది ఉన్నింది. అది నుంచి పరిగెత్తుకుంటూ వచ్చే లోపల అది మా మీదికి వచ్చేసింది. సో ఆ దారిలో ఇంకా పరిగెత్తడంలో స్కిడ్ అయి పడిపోయాను. సో చూడండి, అబ్బా ఆ పక్క ఈ పక్క రెండు దగ్గర ఫస్ట్ వాటర్ తీసుకోండి, చూపి ఆ పక్క ఈ పక్క. సో ఫ్రెండ్స్, సంథింగ్ అది బ్యాడ్ లక్. ఫస్ట్ అయితే వాటర్ తాగుతాను వెరీ మచ్. సో ఓకే, ఈ డే బ్లాగ్ చూడండి. సో ఇక్కడ కుదిరితే నేను డెఫినెట్గా నైట్ వీడియో తీస్తాను. ఓకే, బాయ్. తరుణ్, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ హండ్రెడేనా? చాలా మంది అనుకుంటున్నారు దీని గురించి, ఒకరు మార్చి. సో ఫ్రెండ్స్, ఇది చూడండి, అసలు డే టైమే ఒక నెక్స్ట్ లెవెల్గా ఉంది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏదో మూటలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఏదో మూటలు ఉన్నాయి. ఎవరో ఉన్నాడు తరుణ్ ఇక్కడ. చూడు, డ్రెస్ ఉంది. అదో ఇక్కడ కూడా చూడు. ఇదేంది ఎంత బ్లూ కలర్లో ఉన్నాయి కదా? కెమికలా లేకుండా ఏందని? ఏంది సుధీర్? ఇదే రాయి వజ్రం వజ్రం అయితే ఏంది? ఇక్కడ ప్యాకెట్లలో ఉన్నాయి చూడయా. బ్లడ్ అది రాయలసీమ ఆదికేశవ ఎవడు స్వామి? గైస్ చూడండి, డే టైం ఎంత స్కేరీగా ఉందో లొకేషన్. ఇది రాజులు అనుకుంటాను, కానీ ఎవరో స్టే చేస్తున్నారు. చూడు, చెప్పులు చూడు. అవి ఎప్పుడు చూడ అంటే కట్టేసి కుప్ప మాదిరి పెట్టిస్తున్నారు. ఏందో చేస్తున్నారు సంథింగ్ రాత్రిలు, ఏదో సంథింగ్ రాత్రిలు చేస్తున్నారు. చూడు, ప్యాకెట్ ఇటాడి 4-5 ఉన్నాయి. బయట మూటలలో కూడా అయ్యే ఉండొచ్చు. ఒక ప్యాకెట్ తీసుకో, ఆటోలో వేద్దాం. అసలు ఏందని అది, దేనికి ఉపయోగిస్తారని? దేనికి చూద్దాం దానికి. అంటే లైక్ ఏదన్నా కెమికల్ అయితే కెమికల్ స్మెల్ అనే వస్తుంది కదా. నేను ఇదే బస్ స్టాండ్ చూడటం. అది దొంగలు ఇంగలు ఏమైనా ఉంటున్నారా, లేకపోతే దొంగలు ఏమైనా ఉంటున్నారా? దీని వరకు మ్యాటర్ ఏమైనా తెలిసిందా నీకు?
ఒకరైతే అనుకోవచ్చు మనిషికి ఒక్కొక్కలాగా చెప్తుంటే ఏదని అర్థం అవుతుంది. ఇక్కడ ఉంటున్నారని అంటే రోడ్లు వెళ్ళేటప్పుడు ఎన్నో సౌండ్లు గేమ్లు అన్నీ వస్తున్నాయంట లోపల నుంచి. కానీ ఇది మనుషులా లేకపోతే ఎవరైనా అర్థం కాదు. చిల్లర అంతా ఆయిల్ 75% కాదు, ఇది కెమికల్ తయారైతుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఉంటే 2 విధాలుగా ఉండాలి. ఏదైనా డ్రగ్స్ అన్నా రెడీ చేస్తా ఉండాలా, లేదంటే డ్రగ్స్ రెడీ చేసేంత ఉండదు. ఏమో చెప్పలేము, అదన్నా రెడీ చేస్తా ఉండాలా. లేదంటే దొంగలు నైట్ టైం దొంగతనాలు చేసుకొని వచ్చి స్టే చేసి వెళ్ళిపోతా ఉండొచ్చు. ఇంకొకటి ఏదన్నా సంథింగ్ బ్లాక్ మ్యాజిక్ టైప్ లో చేస్తా ఉండొచ్చు. ఈ 3 ఆప్షన్లలో ఏది ఉండదు అనేది క్లారిటీ లేదు. ఏంటారు ఎంతో నైట్ వస్తే అర్థం. నైట్ వస్తే రోజు వస్తున్నారండి ఇక్కడికి. ఎవరు వస్తున్నారో కానీ బయట నుంచి మనిషికి ఒకరు అనుకుంటారు కదా. ఏదో తయారు చూడు ఇది ఎట్లా ఉంది చూడు. ఇదంతా దీంట్లో కూడా చూడు పౌడర్ చూడు. ప్రతి ఒక్క దాంట్లో కెమికల్ సంబంధించిన పౌడర్. గూగుల్లో సెర్చ్ చేయాలి. సంగీత పేరు చూపించాను కదా. అదే కానీ ఇంకోటి ఏంటంటే చూడు సుధీర్, దీంట్లో ఏదో ఉన్నాయి. డోర్ని లాక్ అన్ని రెడీ. స్టక్ అయిపోయింది. లేదు అడ్డుకుని వద్దు పట్టే పోదాం. అట్లా లేదు కదా. సంథింగ్ చూపి చూపి కింద చూపి కింద చూపి. ఏంది ఇది? అయ్యా ఇది ఏంటి కుప్ప ఏంటది? సంథింగ్ ఏదో రెడీ అవుతుంది. గైస్ చూడండి, బాటిల్స్ చూడండి. బాటిల్ చూపి. అదే అది సపరేట్గా ఏ బాటిల్ ఆ బాటిల్ సపరేట్ చేసి పెట్టినారు చూడు. ఇదంతా ఏదో వేసి ఉన్నారు చూడు. ఇది నువ్వు అన్నట్టు ఏదో సంథింగ్ కెమికల్ డ్రగ్స్ టైప్లో ఏదో తయారు చేస్తారు. చూడు వాటర్ కూడా ఫ్రెష్గా వేసినట్టు వాటర్ వేస్తారు ఇప్పుడే. ఇంకోటి ఇవి చూడు, అసలు ఏంటి తరుణ్, ఏంటి ఐడియా ఉన్నాయా? ఏంది ఏంటి అది సరే. ఇన్ని బాటిల్లు ఎందుకు ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు? అవి కూడా చూడు ఎంత క్లియర్గా. ఇది మామూలుగా మెడికో కానీ ఏదైనా వేసుకునే జాకెట్ టైప్ లో ఉంది. ఇది ఇట్లా పెట్టి గైస్, ఈ ఎవడన్నా పిచ్చోడో గిచ్చోడో లేకుండా ఏదైనా ఉంటే ఇంత నీట్గా ఇలా బేర్చి ఎవ్వరు పెట్టరు. అసలు ఇది అసలు ఏంది, దేనికోసం పెట్టాడు, ఏం తయారు చేస్తున్నాడు? పార పెట్టుకున్నాడు, మట్టికి పువ్వు వేస్తాడు. ఇవన్నీ ఏ సుధీర్, ఇవే ఉన్నాయి. ఏం కనకదు, వానికి అనుమానం వస్తుంది. ఏం తీసినా కూడా ఎవరో వచ్చినారు అని చెప్పేసి అనుమానం వచ్చి గనుకొని పోయే అవకాశాలు ఉన్నాయి. ఏం తీయకోకుండా అన్ని కాదు. ఇంకా ఈడ చూడు ఇన్ని బాటిల్స్ పడిపోయి ఉన్నాయో. ఎవరైనా యాడ్ నుంచి ఈడ తాగినట్టయినా కూడా అన్ని ఉండదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నట్టుండాల. అది కూడా ఒక షేప్ మరి ఎంత బాగా పెట్టున్నారు చూడు. బ్రాండ్ వైజ్ డివైడ్ చేసి పెట్టినాడు చూడు. పైన అంతా చూడు అవన్నీ సోడా బాటిల్, కిన్లే సోడా. ఇదంతా చూడు థమ్స్అప్. సో ఇదంతా కిన్లే వాటర్ బాటిల్స్. ఇవన్నీ 2 లీటర్స్ వాటర్ బాటిల్స్. దాని బ్యాక్ సైడ్ అన్ని బిస్లరీ వాటర్ బాటిల్స్. ఈడ చూడు ఇంకా ఎన్ని పడిపోయినాయో. ఇప్పుడు వచ్చి సర్దుకుంటాడు. మందు కూడా చూడు, మందు కూడా సైలెంట్ గా వెళ్ళిపోయి నైట్ వచ్చి తీయాలి. వాడు ఇవన్నీ ఇప్పుడు సర్దేదానికి వస్తాడు మాక్సిమం. కాదు నైట్ ముందుకు వచ్చి నైట్ ఇంకోటి ఏంటంటే వాడు ఇప్పుడే ఫ్రెష్ గా నీళ్లు పోసిపోయినాడు. ఇక్కడే ఆడన్నా ఉండొచ్చు. ఇగో నీళ్ళు కానీ తెచ్చి పెట్టినాడు. నీళ్లు కూడా తెచ్చి పెట్టుకున్నాడు. నీళ్ళేనా ఇది?
తెచ్చి పెట్టుకున్నారు. సుధీర్ ఈ వడ్ల ఎందుకు చేస్తాను లేదు సరే పదండి. గైస్ ఈ రూమ్ లోంచి బయటికి పోయి. ఓకే సుధీర్ ఇంకా అటుపక్క రూమ్ అవి కూడా ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఏం తగలపోకుండా బయటికి అయితే వెళ్ళిపోదాం. పద. సరే రా. అసలు పెట్టేమో అది ఏం తయారు చేస్తున్నాడో అది దేనికోసం ఉందో తెలియట్లేదు నాకైతే. ఇక్కడ చూడు. అసలు ఫ్రెండ్స్ సంథింగ్ ఏదో తయారు చేయడానికి అసలు ఇది చూడండి, ఇది చాలా ఎలా ఉంది చూడండి లొకేషను. ఇంత లొకేషన్లో వాడు వచ్చి ఏం చేస్తున్నాడు, ఏం తయారు చేస్తున్నాడు, అసలు ఒక్కడున్నాడా ఇద్దరున్నారా ఎంతమంది ఉన్నారని తెలియదు మనకి. బొమ్మలు వేస్తున్నాడు. అలానే ట్రై చేద్దాం ఒకసారి తరుణ్. సుధీర్ ఇలాగే పద, అలా ఉంది. ఏమైంది? నైట్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఒకరు ఇద్దరు కాదు నాకు తెలిసి చాలా మంది ఉన్నట్టున్నారు. పదా అటాక్ చేసాం. నిజమే, ఒకరు ఇద్దరు అయితే కాదు, ఏదో తయారు చేస్తున్నాడు. రాత్రి రావడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వచ్చినా కూడా. పద. Guys, మామూలుగా ఏదైనా స్వీట్ కానీ లేకుంటే ఏదైనా ఉంటేనే కదా అవి ఎక్కువ, ఏదైనా ఉంటేనే కదా అవి అలా ఇలా కుప్పలు కుప్పలు వచ్చేది. అదే చూడండి మొత్తం. సుధీర్ ఇక్కడ చూద్దాం. నేను చెప్పేది అదే, అవి చూసి వచ్చింది. గోధుమ ఆడ మనం చూసినాం కదా, ఒడ్లు కాదు గోధుమలు. అక్కడ చూడ ఏదో కాల్ చేశారు. అవునా? జుట్టే ఏదో సంథింగ్ జరుగుతుంది. నైట్ ఏదో జరుగుతుంది ఏందో లంచ్ ఉంటాయేమో. చీమలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఏదో ఒక బెల్లం గడ్డ వేసి అట్లా వచ్చినాయి. మామూలుగా చీమలు అన్నీ కూడా ఏదైనా స్వీట్ ఉన్న చోటే కదా ఎక్కువ ఉంటాయి, కానీ ఇది చూడండి ఎందుకు ఇంట్లో మొత్తం ఇవే ఉన్నాయి. ఇక్కడ చూద్దారా ఓకే ఫ్రెండ్స్,
ఇంకా మేమైతే ఇక్కడి నుంచి వెళ్తాము. ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు ఉంటే ఒకవేళ మీకు వాడు సరౌండింగ్లో ఉన్న వచ్చి చూడొచ్చు, ఏమైనా చేస్తుండొచ్చు. యాక్చువల్గా మేము ఇది గోస్ట్ లొకేషన్ అంటే వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు విచిత్రంగా అది కనొచ్చింది. అసలు అక్కడ ఏముంది, ఏం తయారు చేస్తున్నారు, ఎవడు వస్తున్నాడు అనేది నైట్ డెఫినెట్గా ఇక్కడ వెయిట్ చేసి ఖచ్చితంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. గైస్, ఆ లొకేషన్ పక్కనే ఇంకొకటి సేమ్ అలాంటిదే ఉంది. సో దీంట్లో కూడా నైట్ వచ్చి చూద్దాంలే అనుకున్నాం, కానీ ఎందుకో సుధీర్ అయితే ఇప్పుడే చూసేద్దాం పదా, దాంట్లో ఏమైనా ఉన్నా కూడా మనకి ఇంకా ఒకవేళ బ్యాకప్ మాదిరి కానీ లేకుంటే ఒకరు రావడమా ఇద్దరు రావడం అనేది అర్థమైపోతుంది. పోదాం పరా అంటే దీంట్లో కూడా వెళ్తున్నాను. సుధీర్ ఇటు చూద్దురా. అది వస్తే నీకు నిన్ను చంపమన్నది. ఏది వస్తే? అది వస్తే నిన్ను చంపమన్నది. నిన్ను చంపమన్న నిన్న నన్న అది 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 వస్తే నన్నునా నిన్ను చంపమన్నా. అది వస్తే నన్ను చంపమన్నది అంటే కోడా ఏమన్నా లైక్ కోడ్ పెట్టుకుంటారు కదా ఏదైనా కొన్ని ఇల్లీగల్ పనులు చేసేవాళ్ళు కొన్ని కోడ్స్ పెట్టుకుంటారు కదా. అంటే ఒక విచిత్రమైన ఆకాశం మబ్బులు ఎగింది, నక్షత్రం వచ్చినట్టు ఏదో డిఫరెంట్ కోడ్స్ పెడతారు కదా, ఆ టైప్లోనా ఇదేమన్నా? భవాని, శ్రీలక్ష్మి, వాసంతి, స్వప్న, భారతి, అనూహ్య, సాయేశ్వరి, రమాదేవి, లక్ష్మీదేవి, పద్మావతి. ఎవరు 8th క్లాస్ అని ఏదో రాసి వేస్తున్నారు. బట్ అదేంటి అది వస్తే నన్ను చంపమంది? ఇక్కడ చూద్దురా, ఇక్కడ ఏదో చూడు హ్యాండ్ సింబల్ వేసారా. ఇక్కడ ఓకే కాదు, ఈడ చూద్దురా. లొకేషన్ కూడా చాలా ఇయర్స్ నుంచి క్లోజ్ అయిపోయినట్టుంది. ఎవడో ఈ చుట్టుపక్కలకి ఎవరు రారులే, ఇలాంటివి ఏం కావలే అనేసి చేస్తున్నట్టున్నారు. అదే కదా. మేము ఈ లొకేషన్లకి రావడం వల్ల ఇలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి. మేము ఈ లొకేషన్లకి వచ్చేది కూడా అందుకోసమే. ఇప్పుడు చూడండి, అక్కడ ఒకవేళ ఏదన్నా ఇల్లీగల్ టైప్లో ఏదైనా జరుగుతూ ఉన్నా కూడా మేము దాన్ని ఆపినట్టు అవుతాం కదా. సో అలాంటి బెనిఫిట్ ఉంది. కొంతమంది అంటుంటారు కదా, మీకు పిచ్చి పడిపోతున్నారు, మీకు మెంటల్ ఎక్కిపోతున్నారు అని. దానికి సమాధానం సుధీర్ చెప్తాడు కానీ వాళ్ళు అనే దాంట్లోకి ఏమంటావు? వాళ్ళు అనే దాంట్లోకి ఏం లేదు. ఇప్పుడు బట్ సంథింగ్ అక్కడ డ్రగ్స్ తయారవుతున్నాయి అనుకో, దాంట్లో వల్ల ఎంత మంది నాశనం అవుతారు పిల్లలు. మే పిల్లలే ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు గంజాయి కొట్టడము, తిరగడము, సిగరెట్లు అంటే. నాకు తెలిసి డ్రగ్ తయారంత ఉండదు కానీ నువ్వు అన్నట్టు ఈ సంథింగ్ చిన్న చిన్నట్టు ఉంటాయి కదా, అలాంటి మత్తు ఏదో తయారవుతుంది. డ్రగ్స్ అంటే పెద్ద పెద్దది ఉంటుంది, పెద్ద పెద్ద కెమికల్స్ ఉంటాయి. గంజాయికి సంథింగ్ అంటున్నావు కదా, అలాంటి వాటికి ఏదైనా సంథింగ్ జరుగుతూ ఉండొచ్చు అనుకుంటా. ఖచ్చితంగా జరుగుతూ ఉంటది. మన బ్యాడ్ లక్ కొద్దీ మనం వచ్చి తీసేటప్పుడు పొరపాటు ఎవడన్నా పోలీసు గెలిచి వచ్చా ఫస్ట్ మనల్ని బుక్ చేసుకుని అనుకుంటారు. అది కూడా రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు వినరు. ఇప్పుడు మేము వస్తాము తీసుకున్నాం, ఇట్లా యూట్యూబ్ చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అంటే మీకేం బొచ్చులో అవసరం అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలిసింది ఏంది, ఎవడు దొరికితే అని పట్టుకొని పోవాలి ఫస్ట్, అది వాళ్ళకి తెలిసింది. తర్వాత కావాలంటే మాట్లాడుకుందాం అంటారు. తర్వాత ఫస్ట్ చేసిన రండి మళ్ళీ మాట్లాడదామంటారు. ఇలా చాలా చూసాం అనమాట. మేము వెళ్ళిన ప్రతి లొకేషన్ లో చాలా వరకు ఫేస్ చేసాం. అవన్నీ మీకు చూపించలేము, చెప్పలేము. ప్రతిదీ కూడా చెప్తానంటే మీకు కూడా రిస్క్ వస్తారు. అదే ఇప్పుడు అవన్నీ ఆ కుప్పలు గిప్పలు ఎవడన్నా చేస్తాడమ్మా. ప్లాన్ చేసాము అనే వాళ్ళకందరికి ఒక మాట చెప్తాను. అన్ని ఖాళీ వాటర్ బాటిల్ ఎక్కడ ఏరుకొని వస్తారో మీరు ఏరుకోరండి, మీకు 2 రోజులు టైం ఇస్తారు. డిఫరెంట్ ఉన్నాయి కదా, అదే మాదిరి ఏరుకోరండి. నేను మీకు ఒక రోజు అంతా టైం ఇస్తా, ఆ మాదిరి సెట్ చేసి, ఆ మాదిరి మట్టి పోసి, ఆ మాదిరి అన్ని ఏర్పాటు చేసి,
అన్ని చేయండి, ఒక రోజు అంత టైం ఇస్తా. సరే బాట అన్న చేస్తారు, అది కానీ అంటారా కింద మళ్ళీ ఏదో తెచ్చిపెట్టి అదే అది ఏంటో అవి అసలు అవేంటో ముట్టే టైపు సంథింగ్ టైప్ ఉన్నాయి అవి. ఇంజనీర్కి వచ్చి పెట్టున్నారు. అదే నేను చెప్పేది. సో ఫ్రెండ్స్, ఈ రూమ్లో అయితే ఏం లేవు, కానీ మొత్తం చెల్లా చెదురుగా పడిపోయి ముందుగా ఉన్నాయి. అదొక్క రూమ్నేమో యూజ్ చేస్తూ ఉన్నట్టున్నారు. సుధీర్ అక్కడ కూడా ఏదో రూమ్ ఉంది సుధీర్, ఇందో అక్కడ ఉంది, అక్కడ కూడా ఏదో రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ పోయిందా? క్యాప్చర్ అయిందమ్మా, వెళ్ళిపోయిందా? అవునా? పాములకి కింగ్ నువ్వు ఉండగా మాకు భయమేలా. మనోడు చేతనే పట్టుకుని గాయస్ నిజము, తరుణ్కి అయితే ఎంత పెద్ద పాము ఉన్నా కానీ దాన్ని పట్టేసుకుంటాడు, లేదంటే చంపేశాడు. వీళ్ళ ఊరంతా కూడాను పాములు స్పెషలిస్ట్ వీళ్ళు. పాముల్ని పట్టుకుంటారు, పాములతో ఆడుకుంటారు. వాళ్ళ అన్నయ్య ఇందాక మాకు ఇంటికాడికి 9 పాములు వచ్చాయని చూపించాడు. నాకు సుధీర్కి అయితే చూడగానే ఉత్సపడిపోయాడు. వాళ్ళన్న ఏమంటాడు, పిల్ల పాములు పిల్ల పాములు అంటాడు, కానీ ఈ రుచి ఇంత ఉన్నాయి. అవి పిల్ల పాములు, మనకి పిల్ల పాము, మాకు పెద్ద పాములు అంటే అవి వీళ్ళకి పిల్ల పాములు అంట. అమ్మో నాయన, మీరు గ్రేట్ యా స్వామి. జాగ్రత్త గొడవల పైన. అదే అందుకే చూస్తానా. ఎప్పుడు పడిపోతాయి వచ్చింది అది పాము. బో నువ్వే అంత ఉంది అన్నావంటే ఇంక అది ఇంకెంత ఉంటుందో వస్తుంది. మనోడే పెద్దది అంటానంటే ఇంక అది ఎంత పెద్దది ఉంటుందో. అవునా గైస్? ఓకే, ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని వరకు చూపించడానికి ట్రై చేస్తాను. తర్వాత వచ్చేసి మనము ఏందనేది చూద్దాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి, డోర్స్ చూడండి ఎంతగా విరిగి పగలగొట్టేస్తున్నారు. ఏంటి సౌండ్ అది? మంచం చూడు విరిగిపోయినట్టుంది. ఎవరో ఉన్నట్టున్నారు, అదే ఇంచేసినట్టు. సో గోస్ట్ ఏమో కానీ సంథింగ్ వీటన్నిటిలో సీలింగ్ చూడు. గోస్ట్లు ఏమో డౌటే కానీ వీళ్ళే ఏదో సంథింగ్ ఉండి చేస్తున్నారు. అదొక్కదాన్ని ఏమో ఉన్నారు, బట్ ఇదంతా పగలగొట్టి ఇదంతా ఇక్కడ గోస్ట్ ఉన్నాయా లేకుంటే నిజంగా వాళ్ళకే మొత్తం ఇది ఉందనే చూడాలి. ఎవరన్నా వచ్చే వాళ్ళని భయపెట్టరా ఇలా కూడా చేస్తూ ఉండొచ్చు. ఏదో డిఫరెంట్ వస్తుంది ఇక్కడ కూడా చూడు. అదే చెప్పేది డిఫరెంట్. ముట్టుకోకు, మందులు ఉంటాయి. చెప్తా ఇద్దరు ఏం లేదు లోపల లేదు. వదిలే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్ నైట్ టైం కలిసేయండి. ఇంక ఎన్ని ఉంటాయో మేమైతే చూసేసుకుంటాము. తర్వాత ఇంకా మీకు నైట్ టైం ఓపెన్ చేస్తాము. ఓకే, బాయ్.
గైస్ ఇంకా అక్కడి నుంచి మేము చెప్పేసి వెళ్ళిపోతున్నాము. నైట్ టైం ఇంకా షూట్ చేద్దాంలే, నైట్ టైం వద్దాంలే అని. బయటికి వచ్చిన తర్వాత అది చాలా పెద్ద ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ 2 గోడౌన్స్ కూడా కనొచ్చాయి. సరే ఆ గోడౌన్లో ఏమున్నాయి వెళ్ళి చూద్దాము అనేసి నార్మల్గా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ విచిత్రంగా ఏదో ఒక గోడౌన్లో విచిత్రంగా మొత్తం పొట్టు టైప్లో లైక్ సంథింగ్ ఏదో విచిత్రంగా ఉందనమాట. సరేలేని అక్కడ ఆన్ చేసాము. అక్కడి నుంచి దాని తర్వాత ఇంకొక గోడౌన్లోకి పక్కన గోడౌన్లోకి వెళ్ళాము. అక్కడి వరకు మేము మొత్తం రికార్డ్ చేసున్నాము. అది ఏది రికార్డ్ అవ్వలేదు. అక్కడ రూమ్లోకి సెకండ్ గోడౌన్లోకి మేము వెళ్ళిన తర్వాత సడన్గా అక్కడ ఒక 2 అయితే కనెక్ట్ అయ్యి 2 అడవి దున్నలు అంటారు కదా, ఆ టైపులో ఒక పెద్ద అడవి దున్నల టైప్లో ఉన్నాయన్నమాట 2. అవి ఒక్కసారిగా మేము ఎప్పుడు లోపలికి వెళ్ళామో ఒక్కసారిగా మీదికి రావడం మొదలుపెట్టాయి. మాకు సడన్గా అర్థం కాలేదన్నమాట. మీదికి ఎప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాయి, ఎవరికి ఇబ్బందిగా పొడుస్తాయో అనే ఉద్దేశంతో ఒకరినొకరు పరిగెత్తడం మొదలు పెట్టాము. సో నేను ముందు వెళ్ళాను అనమాట, రికార్డ్ చేసుకుంటూ. గోడౌన్లో నేను ముందున్నాను, నా బయట తరుణ్ అలాగే సుధీర్ ఉన్నారు గోడౌన్ బయట. ఎప్పుడైతే అది మీదికి వచ్చేసిందో సడన్గా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాము. ఆ పరిగెత్తుకుంటూ రావడంలో సడన్గా కింద పడిపోయాము. దాని తర్వాత చూస్తే ఆ ఏదైతే మమ్మల్ని పొడవడానికి వచ్చిన ఆ దున్న ఏదైతే ఉందో అది అస్సలు కనపడలేదు ఫ్రెండ్స్. కొద్దిసేపు తర్వాత ఆలోచిస్తే మాకు అనిపించింది ఏంటంటే, దున్నలు ఎక్కడన్నా సరే రోడ్డు పైన ఉంటాయి, లేదంటే ఆ చుట్టుపక్కల గడ్డి మేస్తూ ఉంటాయి. గోడౌన్లోకి ఎందుకు ఉంటాయి? అవి కేవలం 2 ఉన్నాయి. అసలు నిజంగా అవి దున్నలేనా, లేకుంటే ఏదైనా చెడు శక్తి సడన్గా మేము వెళ్ళిన తర్వాత ఆ దున్నల రూపంలోకి మారి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మమ్మల్ని ఏదైనా చంపాలని అలా వచ్చిందా అనే విషయం అయితే తెలియదు ఫ్రెండ్స్. నిజంగా అలా ఎప్పుడైతే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చానో నేనైతే కింద పడిపోయాను. చాలా దెబ్బలు అయితే తగిలాయి. మొత్తం కాలు మోకాలంతా గీక్కపోవడము, చెయ్యి అంతా మొత్తం స్కిన్ లేచిపోయి గీక్కపోయింది. ఇంకా సుధీర్ కూడా పరిగెత్తేటప్పుడు సుధీర్ లెగ్ కూడా లైట్గా ఫ్రాక్చర్ అయింది ఫ్రెండ్స్. తన లెగ్కి బ్లడ్ క్లాత్ అయింది. ఇంకా ఈ ప్లేస్లోకి మళ్ళీ నైట్ టైం వెళ్ళాలి అంటే ఇంకా టీం వాళ్ళు అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఇది చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళొద్దన్నారు ఫ్రెండ్స్. సో అందుకనే ఇంకా ఆ ప్లేస్లోకి అయితే నైట్ టైం అయితే వెళ్ళి తీయాలి అని ఇప్పుడైతే అనుకోవట్లేదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా తీస్తాను. ఎందుకంటే మీరు చూశారు కదా ఫస్ట్ టైము అక్కడ ఆ రూమ్లో ఆ విచిత్రమైన బాటిల్స్ కానీ అక్కడ ఏదో కెమికల్ తయారు చేస్తున్నారు. ఇది కూడా నేను డెఫినెట్గా ఆ ఊరి వాళ్ళకి కానీ ఆ దగ్గరలో ఉండే లేదంటే ఆ పోలీస్ స్టేషన్లో కానీ డెఫినెట్గా నేను కంప్లైంట్ ఇస్తాను. అది ఏంటి అని మీకు ఎవరికైనా ఐడియా ఉంటే అక్కడ ఏముంటుంది, అది తయారు చేస్తున్నది ఏంటి అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అక్కడ మాకు కనొచ్చింది నిజంగా ఆ దున్నలా లేకుంటే ఏదైనా చెడు శక్తి అనేది మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే మనకు కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. చాలా బ్లడ్ పోతా ఉంది. మోకాలు కూడా తగిలింది. మోకాలు కానీ బా అంతా దోక్కుపోయింది అక్కడక్కడ. అసలు ఈ ప్లేసే మంచిది కాదంటా ఉన్నారు అందరు, కానీ ఇక్కడ దగ్గర అయింది ఫ్రెండ్స్. ఇక్కడ డే టైం ఎలా ఉందంటే నైట్ టైం ఎలా ఉంటుందో ఫస్ట్ అయితే ఆ బ్లడ్కి ఎట్ట చేద్దాం పని ఫస్ట్. ఓకే, ఆఫ్ చేయి.